వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. దక్షిణాది సినీ పరిశ్రమలో సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి సాయి పల్లవి తన తాజా హిందీ చిత్రం రామాయణ గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో సీత పాత్రను పోషించడం తన కెరీర్లో అత్యంత గౌరవప్రదమైన అవకాశం అని ఆమె పేర్కొన్నారు. సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి ముందుగా హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని, ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలని అక్కడున్న వారిని కోరారు. భాషలు వేర్వేరుగా కనిపించినా అవన్నీ ఒకే కుటుంబానికి చెందిన సోదరి మనులు లాంటివి. దక్షిణాది నుంచి ఢిల్లీకి రావడం తనకు బంధువుల ఇంటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. సీత పాత్ర గురించి మాట్లాడుతూ అది తాను ఎంచుకున్న పాత్ర కాదని, తనకు లభించిన గొప్ప అదృష్టమని అన్నారు. ప్రతి నటుడికి ఇలాంటి పాత్రలు దక్కవని, అలాంటి అవకాశం రావడం తన జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టమని పేర్కొన్నారు. పౌరాణిక పాత్రలను తెరపై ఆవిష్కరించడం సాధారణ విషయం కాదని, అలాంటి పాత్రలకు న్యాయం చేయాలంటే పూర్తి అంకితాభావంతో పనిచేయాల్సి ఉంటుందని సాయి పల్లవి చెప్పారు. ప్రేక్షకుల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా రూపొందించేందుకు చిత్ర బృందం కృషి చేసిందని తెలిపారు. ఈ పాత్ర కోసం తను కేవలం నటనపైనే కాకుండా మానసికంగా కూడా సిద్ధమయ్యానని ఆమె వెల్లడించారు. పాత్రలో పూర్తిగా లీనమయ్యేందుకు ధ్యానం చేయడం, తన ఆలోచనలకు ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా సీత పాత్రను సహజంగా ఆవిష్కరించుకు ప్రయత్నించానని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా ఈ చిత్ర ప్రాణంలో భాగమైన తాను ఎంతో నేర్చుకున్నానని, అయితే ఈ ప్రాజెక్ట్ని దర్శకుడు సాంకేతిక బృందం దాదాపు 10 ఏళ్లుగా ఎంతో శ్రమతో రూపొందిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావడం తనకు గర్వకారణమని, ప్రేక్షకుల ప్రేమను అందుకోవాలని ఆశిస్తున్నానని సాయి పల్లవి తెలిపారు.